హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ నందిని. ఎందుకే రమణ ఛానల్ సరికొత్త వంటలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకండి ఆలస్యం, ఆ సరికొత్త వంటకం మీద మీకు చేసి చూపించేస్తాను. ముందుగా సాల్ట్, గరం మసాలా, మిర్చి పౌడర్, శనగపిండి. నెక్స్ట్ కావాల్సినవి మిర్చి, ఆనియన్స్, కడిగి పెట్టుకున్న ఆలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అది కట్ చేసి పెట్టుకున్న ఆలుని బాయిల్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు దాన్ని పొట్టు తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పీసులుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. మొత్తం ఆలు అన్నీ అలాగే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం ఆలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇది పక్కన తీసుకోవాలి. పక్క తీసుకుంటాం. ఇప్పుడు మిర్చి తీసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసులాగా. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ తీసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా వేసుకోవాలి. కలుసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మిర్చి పొడి, ఇది కూడా అర స్పూన్ వేసుకోవాలి మిర్చి పౌడర్. ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం మసాలా అన్నీ ఇప్పుడు ఇది కలుపుకోవడం అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎంటీ బౌల్ తీసుకుందాం. అలాగే 2 కప్స్ శనగ, ఆల్రెడీ మనం ఆలు కుర్మాలకు సాల్ట్ అది వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలి. మనం బజ్జీల కాట్లకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండిని, ఉండలు లేకుండా. మరి పలచన అవ్వకూడదండి పిండి. కొంచెం థిక్గా రావాలి. పిండి అయిపోయింది కలుపుకోవడం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి.
బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. మొత్తం పీసెస్ అన్ని అలాగే చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో లైట్గా దానిపైన చేయాలి. ఇప్పుడు ఇలా మనం చేసుకునేవి వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా ఆలు కుర్మా, దాన్ని ఇలా చేసుకోవాలి. అప్లై చేసుకుంటే బయటకు రాకుండా కుర్మా అంతా అప్లై చేయాలి. అది ముద్దలా పెట్టుకోవాలి. బ్రెడ్ ఎరగకుండా స్లోగా చేసుకోవాలి. రోల్లో చేసుకుని చూసారు కదండి. ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగ, మరొకసారి మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. శనగపిండిని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం. మనం ఇందాక చేసుకున్నాం కదా రోల్స్ లాగా, ఇప్పుడు ఈ పిండిలో మనం ముంచుకోవాలి. రెండు వైపులా పిండిని ములిగేటట్టు అట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. మిగతావి కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయినాయో. అంత సింపుల్గా అయిపోయి బ్రెడ్ రోల్స్. ఇప్పుడు ఇవి కట్ చేసి మనం చూద్దాం. చూడండి లోపల అంత బాయిల్గా మంచిగా అయిందో.